గాంధీజీకి సంబంధించి ఏదో చాలామంది ఏదో ఫీల్ అయిపోతున్నారు ఈ మధ్యకాలంలో, గాంధీ గారిని గురించి ఎవరెవరో నెగిటివ్గా అంటున్నారు అన్నటువంటి విషయం. అసలు గాంధీ గారి గురించి నెగిటివ్గా అనాల్సిన పని ఏం లేదు. వెరీ సింపుల్ లాజిక్. నువ్వు పెద్ద మనిషివి, పెద్ద మనిషిగా ఉన్నప్పుడు దేశం మొక్కలు చేయాలన్నటువంటి నిర్ణయం వ్యక్తిగా తీసుకుంటారా, దేశాన్ని అడిగి తీసుకుంటారా? రెఫరెండం పెట్టారా? ఇప్పుడు బ్రిటన్లో ఇదే బ్రిటను యూరోపియన్ యూనియన్లో జాయిన్ అయింది, అందరి అనుమతితో కదా జాయిన్ అయింది. అదే బ్రిటను ఆ తర్వాత బయటకు వచ్చేయాలనుకుంది, అప్పుడు బ్రెగ్జిట్ అని ఎన్నికలు పెట్టారు కదా, 1% తేడాతో చేశారు కదా. మరి ఆ రోజున దేశాన్ని మొక్కలు చేయాలి అన్నటువంటి పాయింట్ ఎందుకని అదే బ్రిటిష్ వాళ్ళని రెఫరెండం పెట్టండి అని అడగల? నిర్ణయం ఎవరు తీసుకున్నారు? లేదు. సర్దార్ వల్లభాయ్ పటేల్ కావాలని చెప్పి కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి 13 మంది చెప్తే ఒక్కళ్ళు చెప్పే అయినటువంటి గాంధీ గారు ఎందుకని జవహర్లాల్ నెహ్రూని ప్రధానమంత్రి చేయమన్నారు? ఇవి ఆయన సమాధానం చెప్పినా బాగుండేది. లేదంటే కనుక తరతరాలకి భవిష్యత్తులో వచ్చే ప్రశ్నలు. గాంధీ గారు కొల్లాయి కట్టారు, స్వతంత్రం తెచ్చారు. మరి రెండో ప్రపంచ యుద్ధంలో భారతదేశం గెలిస్తే స్వతంత్రం ఇస్తాను బ్రిటిష్ వాళ్ళు చెప్పింది నిజమా కాదా? అదే సందర్భంలో ఆ తర్వాత గెలిచాకనే ఇచ్చారా కాదా? ఇది కూడా చెప్పాల్సిన అవసరం ఉంది కదా. అట్లాగే నేతాజీని, ఎవరైతే సుభాష్ చంద్రబోస్ని మాకు అప్పగించాల్సిందే అంటే రాసిచ్చినటువంటి దాంట్లో ఉన్నారా లేదా? ఇవి చెప్తే అసలు గాంధీ గారు చాలా మంచోడు, ఇవన్నీట్లో నిజం ఎంత అనేది తెలియాల్సి ఉంది.